నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పూర్వక కలవచ్చు కదా అన్నారు. శభాష్, కలవాలి రాజులు, మీరు కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, రక్తబండ పెట్టేవారు. మీ ప్రజలకు ఏం సమస్య ఉంటే రండి చెప్పండి అని అడిగేవాడైనా, అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి, రండి మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలు మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. ఇట్స్ వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్. కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా దే ఆర్ గెటింగ్ 50%. బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు, ఎక్కడవాళ్ళు, ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు, ఇద్దరికి మధ్య సంధానంగా చూపించే తల్లి సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు మూసిపడిపోతున్నాయి, బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి మల్టిపుల్ నేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపని పెద్ద చేప, చిన్నమాయని పెద్దమాయని బెంగళ నాగేంద్ర గారు మాయాబజార్ చెప్పినట్టు ఈవేళ దే ఆర్ ఆక్యుపైయింగ్, దే లైక్ ఆక్టోపస్. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. ది సేమ్ టైం పర్సెంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ లేకుండా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలుక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం, లేకపోతే ఓటీలు చూస్తారండి. ఈవేళ మాలాంటి సినిమాలు చూడాలంటే జనం రావాలంటే బడుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొద్ది డబ్బులు పెట్టి ద కాంట్ కమ్. ఆ ఓటీలు వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి? పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలన్నా, సగటు నిర్మాత పథకాలన్నా 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలన్నా మనుగడ ఉండాలి. సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలందరూ కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ కలాలి. అపాయింట్మెంట్ అంతకంటే ఆనందం పెట్టండి. మీరు వెళ్ళండి, కలవండి, మన డిమాండ్స్ చెప్పండి, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ